దేవుని పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్య భాగముల నుండి చదవబడుతున్నటువంటి మాట సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము ఈ రీతిగా జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆయన ఎవరూ కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన మార్గములను సరళము చేస్తాననే వాగ్దానాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ మార్గములు నీకు కఠినతరముగా కనిపిస్తున్నాయా? నేను ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను, కానీ ఈ మార్గంలో వెళ్ళలేకపోతున్నాను అని ఊహించి నిరాశపడిన సందర్భాలు, దినాలు నీ జీవితంలో తారసించాయా? అయితే నా ప్రభు సెలవిస్తున్న మాట, ఈ దినానది నీతో మాత్రమే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ త్రోవలు సరళము కావాలి అంటే, నీ మార్గములు సరళము చేయబడాలి అంటే, నీవు నీ ప్రవర్తనంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన అధికారం కిందికి నువ్వు రాగలగాలి. ఆయన అధికారములో నీవు ఉన్నప్పుడు, ఆయన అధికారము కలిగిన దేవుడు గనుక, ఆయన అధికారముతో దేన్నైనా చేయగలిగే దేవుడు గనుక, ఆయన సముద్రములనేమి, ప్రకృతినేమి, మానవులనేమి, మానవ రాజ్యములనేమి ఆయన ఆధీనంలో ఉన్నాయి గనుక, నీ మార్గము ఏదైతే నీకు కఠినతరముగా ఉందో, నీవు వెళ్ళవలసిన మార్గము ఏదైతే నీకు అడ్డుబండగా ఉందో, నువ్వు వెళ్ళలేకుండా ఆ మార్గము నిన్ను అడ్డుకుంటుందో, ఆ మార్గములనే నా ప్రభువు సరళము చేయాలనుకుంటున్నాడు. నీవు ఆశ కలిగిన మార్గము, నేను వెళ్ళాలి, ఈ మార్గములో వెళితే నాకు ఆనందం ఉంది అని నువ్వు ఆశపడుతున్నావే, ఆ మార్గాన్ని నీ కొరకు సిద్ధం చేసే దేవుడున్నాడు. ఆ మార్గంలో నడిపించే నాయకుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు.